ప్రజాసేవ చేసేది నూటికొకరు. ఎవరు రాజకీయ న్యాయాలు చేస్తారు కానీ ఇండివిజువల్ చేసేది ఎవరు లేదు నాకు తెలిసి అయితే. మీరు ఒక జన్మలో ఏం పుణ్యం చేసినారు కానీ ఎక్కడ చూసినా మీ ఫోటో కనిపిస్తే ప్రజా చాలా మంది ఉన్నారు వాళ్ళు బాగాలేని వాళ్ళు చెప్తా పాపం అందరికి చెప్పు తెలీదు. రేపు పచ్చికాపులు వచ్చినామంటే నీకు నెల సరిపోయే మాత్రలు అన్నదాని నుంచి తీపిస్తాం, ఓకేనా? ఇంత మారుమూలకి వచ్చి మేము మా హాస్పిటల్ తరపున సేవ చేయడానికి మీరు మాకు అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్స్ సార్. మనుష్యులందుని కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందుని కథ మహర్షిలాగా సాగదా. ఎవరవ్వా మంద ఆల్మడుగు ఆలమడుగు ఇక్కడ అక్కడ దిగువ బుచ్చెడికండి ఆలమడుగు పక్కన ఎగుదాలి పైకి పోవాలి. మా ఊర్లో చాలా మంది ఉన్నారు వాళ్ళు బాగాలేని వాళ్ళు చెప్తా పాపం అందరికి చెప్పు. వాళ్ళకి తెలీదు. ఇప్పుడు కూడా నేను ఆడ ఒక టైలర్ దగ్గరికి వచ్చిండే గుడ్ల కడ పెట్టేసినట్టు చూపించుకున్నాను. బాగుంది నాయన. డాక్టర్ అంతా బాగా చూసారా? బాగానే చూసినారు, బాగానే చూసినారు, ఇచ్చినారు, బాగానే చూసినారు, బాగానే చూసినారు. మాత్రలు ఫ్రీగానే ఇచ్చినారు. మీ ప్రాబ్లం తగినట్టు మాటలు పెట్టారు. వాళ్ళు ఇచ్చిన మాటలు కంపల్సరీ ఒక వారానికన్నా వాడు. హ్యాపీనా? డబ్బులు ఇచ్చారేడా? లేదు, మొత్తం ఫ్రీగా చేసి హ్యాపీనా? బాగా చూసారు ఇక్కడ అందరూ. ఈ మాదిరిగా ఎప్పుడూ లేదు కార్యక్రమం జరిగింది. చాలా ఆనందంగా ఉందా? చూసారు కదా, మాత్రలు ఇక్కడ ఏదో కొన్ని టాబ్లెట్స్ లేదన్నారు. మా వాళ్ళు మీకు చెప్పినారు 1 month సరిపోయే మాత్రలు మనదే తీసిస్తామని. ఒక నెలకు సరిపోయే మాత్రలు నేను ఇస్తాను, ఓకేనా? రేపు పంపిస్తాను మా పిల్లల చేత. ఇక ఒక నెలకు సరిపోయే మాత్రలు నా సైడ్ నుండి. హ్యాపీనా? ఇక్కడ మీరు ఇక్కడేనా పక్కన? ఏం ప్రాబ్లం ఏం మీకు? నాకు వాయువు. సరే, ఆ టాబ్లెట్లు ఇక్కడ దొరకదంట. తిరుపతిలో తెప్పించి మీకు ఒక నెలకు సరిపోయే టాబ్లెట్ నేను ఇస్తాను. హ్యాపీనా? హ్యాపీనా? ఇక్కడ క్యాంప్ పెట్టడం మీకు ఇష్టమేనా? దగ్గర 150 200 మంది వచ్చి చూసుకున్నారు. ఇంకా వస్తానే ఉంటారు సార్. ఇంకా వస్తానే ఉంటారు. థ్యాంక్ యూ అన్న. ఇది నాకు వాయువు వచ్చేసి వీధి నాటు మాట్లాడు ఈ పండ్లు కూడా రావట్టుకుని మంటలు పట్టుకుని నేను ఇస్తాను. ఒక నెలకు సరిపోయే మాత్రం నేను ఇస్తాను. థ్యాంక్స్ అన్న. చేసిన నాకు ఎంతో సంతోషం. 100% నేను ఫస్ట్ సంతోషపడేది నేనే. మారుమూల గ్రామంలో వచ్చి మీరు ఇంత కోఆపరేషన్ చేస్తారండి. ఒకే మాటతో కూడా నేను పెడతాన్నాడు అనేవు. అదే కాదు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆల్మోస్ట్ 200 మంది వచ్చి చూసుకున్నారు. అదే మన పంచాయతీలో 200 మంది వచ్చి పిల్లల కానుండి 80% కానుండి ఇప్పుడు ఒక లేడీకి అయితే సర్జరీ గైనిక్ కూడా చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ట్రీట్మెంట్స్ 200 మంది కాదు, ఇంకా ఎక్కువ వచ్చుంటారు. కొద్దిగా జనాలకు పబ్లిసిటీ చాలా ఒక ఆర్డర్ పెట్టుకొని చెప్పేసి 3 పంచాయతీలకు మ్యాక్సిమం 10 మంది తీసుకొచ్చు. ఎవరు రాలా, వచ్చారు ఒక 4-5 మంది వచ్చారు. బండి పెట్టి మేము పంపించాం. ట్రాన్స్పోర్ట్ ఎలా ఉందన్న? హ్యాపీ అన్న? బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. మన అన్న గౌరీ హాస్పిటల్ నుండి ఇంత సపోర్ట్ ఇచ్చి మీరు చేయండి సార్, మీరు హెల్పింగ్ నేచర్లో ఉన్నారు, మేము ఇంకా ముందు హెల్పింగ్లో ఉంటాము. సో మీరు ఎలాంటి ఏరియా సెలెక్ట్ చేసినా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, మీరు వస్తానన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మేము ఒక్క మెసేజ్ చేసాం, మీరే మమ్మల్ని ఒక 4 నుండి 5 సార్లు ఫాలోఅప్ చేసి మీరు కంటిన్యూ విజిట్ చేసి దగ్గర మీరు ఇక్కడికి రావడానికి కూడా జర్నీ 1.5 hour పట్టింది. సో లాంగ్ ఏరియా అని ఫీల్ అయ్యారు. అయినా కూడా దగ్గర 180 నెంబర్స్కి సర్వీస్ ఇచ్చారు మేడం. 180 మంది పేషెంట్లకి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళకి చాలామంది ఇక్కడే ట్రీట్మెంట్ చేశారు. కొందరికైతే బ్లడ్ టెస్ట్లు ఆల్మోస్ట్ చాలామంది తీసుకున్నారు. ఇంతమంది సర్వీస్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రియల్గా మేము ఈ ఫ్రీ క్యాంప్ పెట్టినందుకు, ఇంత సక్సెస్ అయినందుకు
ఈ ఆళ్ళమడుగు ప్రజలకు ప్రతి ఒక్కరు పెట్టిన వెంటనే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. రియల్గా మళ్ళీ ఒక క్యాంప్తో మీ ముందుకు వస్తాం. ఇంకా రియల్గా అవసరం ఉన్న ప్లేస్కే వస్తాము. మీరు ఏ ఏరియా సెలెక్ట్ చేస్తే ఆ ఏరియాకి వస్తాం. మేడం మీకు ఎలా అనిపిస్తుంది మేడం మా శ్రీలక్ష్మి గ్రూప్స్ నుండి Sir, first of all, on the behalf of our chairman sir and AGMCH all staff, we greatly thankful for you. ఎందుకంటే ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన దానికి, ఇంత మారుమూలకి వచ్చి మేము మా హాస్పిటల్ తరపున సేవ చేయడానికి మీరు మాకు అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్స్ సార్. దగ్గర మీరు అన్నట్టుగా 180 మెంబర్స్ పైన చూపించుకున్నారు. నీడెడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. సో మేము మాకు రిక్వెస్టింగ్ ఏమంటే, మీరు ఇంకొంచెం సేవా దృక్పథం ఉన్నారు కాబట్టి చెప్తున్నాము. ఇంకొంచెం రూరల్ విలేజెస్లో కానీ, లేదా ఇంకేదైనా వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు నీడ్ ఉంది అన్నా కానీ మీరు అప్రోచ్ అవ్వండి. మేము మా మేనేజ్మెంట్తో మాట్లాడతాము, మేము చేస్తాము. మీరు కలిపి చేద్దాం మేడం. ఫార్వర్డ్ అవుదాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ రియల్గా మేడం చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నగౌరి హాస్పిటల్ రియల్గా చెప్తున్నా, చాలా అంటే చాలా ఖర్చు అయింది వాళ్ళు ఇక్కడ రావడానికి. మనము ఖర్చు పెట్టాం, బట్ మనం సేవ చేయాలని వచ్చాం. వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో ఉండి కూడా ఇంత ఖర్చు పెట్టుకుని మనకి చాలా థ్యాంక్ యూ. రియల్గా మేడం చాలా ఫాలోఅప్ చేస్తున్నాడు ఫస్ట్ డే నుండి. సంతోష్ థ్యాంక్ యూ సార్. రియల్గా థ్యాంక్ యూ సో మచ్. రియల్గా మీ సర్వీస్ చాలా బాగుంది మేడం. రియల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో మామూలుగా ఎక్కడన్నా 1 రూపీ జస్ట్ 100 రూపీస్ మనకి ఓపీ తక్కువ ఉందంటే కూడా రిజెక్ట్ చేస్తారు. సో వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చి అన్నగౌరి హాస్పిటల్లో అసలు ఇంత దూరం వాళ్ళకి పేషెంట్లు వెళ్తారో కూడా అనవసరం. మీరు ఎక్కడైనా పెట్టాను సార్, మేము వచ్చి మీకు సర్వీస్ ఇస్తామన్నారు. రియల్గా మేడం ఎందుకంటే మేము చేయాలనే ఆతృతను మేము చేస్తున్నాం. ఎందుకంటే జనాలకి ఇంకా మా వాళ్ళంతా సర్వీస్ చేయాలనే కాన్సెప్ట్తో. బట్ మీరు చెప్పిన వెంటనే ఎక్కడ నుండి మాకు ఇంత ప్రమోషన్ ఉంటుందా ఉండదని కూడా ఆలోచించలేదు. మీరు ఎక్కడైనా పెట్టండి, మీ ఏరియా కన్నా మేము వస్తున్నారు. రియల్గా గ్రేట్ మేడం. మీ హాస్పిటల్ సెక్షన్ మొత్తానికే కలిపి మీ ఎండి సార్కి, మీ మెడికల్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా డాక్టర్లు అయితేనేమి చాలా ఓపిక్గా, ఎలాంటి ఇక్కడ రూరల్లో వచ్చి రకరకాలుగా ఉంటారు వాళ్ళందరినీ కూడా పెయిన్స్తో వాళ్ళ ఓపికతో సహనంతో సర్వీస్ ఇచ్చారు. రియల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మేడం. థ్యాంక్ యూ సార్. అదే మా చైర్మన్ సారు, మా మెడికల్ డైరెక్టరు వీళ్ళందరి ప్రోత్సాహంతోనే వాళ్ళ పర్మిషన్ మీరు అడిగిన వెంటనే మేము అడిగాము. సరే రిమోట్ ఏరియా రూరల్ విలేజ్ అయితే వెళ్ళండి చెయ్యండి అని చెప్పారు. వాళ్ళు చెప్పిన దానివల్ల మేము ఇంత దూరం వచ్చి చేయగలిగినాం సార్. టోటల్ ఇది చైర్మన్ సార్ కి, మెడికల్ డైరెక్టర్ వాళ్ళకే వెళ్తుంది సార్. కానీ మీరు ఇంత దూరం వచ్చి కూడా మీ డాక్టర్స్ అయితేనేముంది, కంప్లీట్ సిస్టర్స్ అయితేనేముంది, బ్లడ్ టెస్ట్లు చేసిన వాళ్ళు అయితేనేముంది, ఓపీ తీసుకున్న వాళ్ళు అయితేనేముంది, ఎంటైర్ బ్యాక్ అండ్ టీమ్ కానీ, మీ మేనేజ్మెంట్ టీమ్ కానీ ఎక్సలెంట్ మేడం. మేమైతే మా శ్రీలక్ష్మి గ్రూప్స్ నుండి మేము సర్వీస్ చేయడానికి, సేవ చేయడానికి ముందుకు వచ్చాము. సో మీరు ఆ సేవని మీరు ఇంకా సపోర్ట్ ఇచ్చి పీక్స్కి తీసుకెళ్లారు మేడం. కంపల్సరీగా సార్. ఏదైనా నీడ్ ఉంది అని చెప్తే మాకు నోటీస్ చేయండి, మేము దానికి తగినట్టుగా ఎవరికైనా ఫ్యూచర్ లో పెద్ద సమస్య అంటే మేము సపోర్ట్ చేస్తాం. మీ వంతు సపోర్ట్ చేయండి, మా వంతు మేము సపోర్ట్ చేస్తాం. రియల్ గా సూపర్ సక్సెస్ అయింది. ఆళ్ళమడుగులో క్యాంప్ పెట్టాము, ఫ్రీ క్యాంపు. 100% నేను అనుకునే దానికి 200% సక్సెస్ అయింది. ప్రతి ఒక్క పర్సన్ వచ్చి యూజ్ చేసుకున్నారు ఈ క్యాంప్ని. చాలా మందికి ఎమర్జెన్సీ ఉంది, వాళ్ళు డైరెక్ట్గా హాస్పిటల్ కాడికి పంపుతున్నాము. మెడిసిన్ కూడా కావాలన్నారు వచ్చి ఎక్స్ట్రా ఒక 4-5 మందికి యాక్చువల్ మెడిసిన్ ఇక్కడ లేదు సార్ మన దగ్గర. అది కూడా మేము బయట నుండి తెప్పించిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సక్సెస్ చేసినందుకు. థ్యాంక్ యూ.